100% మీరు చెప్పింది రైట్. థ్యాంక్ యూ. విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చెప్పండి. చాలా ఏమనిపిస్తుందండి, సంతోషం, గుండెల నిండా సంతోషంగా ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉందన్న భరోసా కనబడుతుంది. అండ్ సమర్థవంతమైన సుదీర్ఘమైనటువంటి పాలనా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకులు ఈ రోజున వచ్చారు. అండ్ కొత్త పాత కలయికతోటి ఈ మంత్రివర్గం చాలా చాలా బాగుంది. డెఫినెట్గా వీళ్ళు గతంలో ఎప్పుడు చూడనంత అభివృద్ధి రోజున మీరు చూడబోతారని చెప్పేసి ఆంధ్ర ప్రజానికానికి నేను సవినయంగా తెలియజేసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మంత్రివర్గంలో టుగెదర్ గర్వంగా అనిపిస్తుందండి, గర్వంగా అనిపిస్తుంది, సంతోషం. అంతే కదా, ఏదైనా సరే కష్టపడాక వచ్చే రిజల్ట్ ఇది. డెఫినెట్గా మంచి జరుగుతుంది. తను సమర్థవంతంగా పరిపాలించగలడు. తన పాత్ర, తన మంత్రి పదవిని చాలా సమర్థవంతంగా చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసంగా పూర్తి స్థాయిలో తను పనిచేస్తాడు. మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు, సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని. వారి దంపతుల్ని లేడీస్ అండ్ జెంటిల్మెన్ మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబుతోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వేదిక మీద అందరిని పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రేమ, ఇది అభిమానం, ఇది వాత్సల్యం, ఇది కృతజ్ఞత, ఇది గౌరవం, అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో, మహనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. అక్కడ అమిత్ షా గారు, ఇక్కడ మన వెంకయ్య నాయుడు గారు పెద్దలు వారిని పలకరిస్తూ ఉన్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారు, ఇది అవ్యాజ అనుబంధం. ఏళ్ల తరబడి భారతీయ జనతా పార్టీ పలకరింపుని మనంతా వీక్షిస్తూ ఉన్నాము.